ఈరోజు రెసిపీ సాఫ్ట్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ గులాబ్ జామున్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎప్పుడైనా మీకు గులాబ్ జామ్ తినాలనిపిస్తే సింపుల్ అండ్ టేస్టీగా గులాబ్ జాములు మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ గులాబ్ జాములు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ మిక్స్ని 4 కప్పులు వేసుకోండి. ఈ 4 కప్పుల పిండికి 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు పోసుకొని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఈ పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే మనకి జామున్లు సాఫ్ట్గా వస్తాయి. పిండి కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు మనము పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 4 కప్పుల పిండికి 4 కప్పుల పంచదార, 6 నుంచి 8 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. చక్కెర కరిగి నీళ్లు మరిగిన తర్వాత ఈ పాకం మరో 5 నిమిషాలు అలాగే మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత యాలకులు 4 తీసుకుని దంచి ఈ పాకంలో వేసుకోండి. మీకు కావాలంటే కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ పిండిని 2 చేతుల మధ్యలో పెట్టుకుని ప్రెషర్ ఇస్తూ నైస్గా రౌండ్గా చేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇప్పుడు కడాయిలో నూనె లేదా నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి వేగేంత వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి. గులాబ్ జామున్లు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోండి. ఇవి చూడండి లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా వేగాయో. ఇప్పుడు ఈ గులాబ్ జాములను వేడి పాకంలో వేసుకోండి. వీటిని 1 గంట సేపు పాకంలో నానబెడితే చాలు. అవి బాగా నాని మెత్తగా అయిపోతాయి. వీటిని మూత పెట్టి 1 గంట పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి ఈ గులాబ్ జాములు ఎంత అందంగా సాఫ్ట్గా తయారయ్యాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.